కేసీఆర్ ఈ మూడు మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ దశ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కేసీఆర్. అంటే కెనాల్, చెక్ డ్యామ్, రిజర్వాయర్లు అనేంతలా డెవలప్ చేశారు రాష్ట్రాన్ని. కేసీఆర్ మీడియా ముందుకు వస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తారు. న్యూస్ ఛానల్ అయితే మధ్యలో యాడ్ బ్రేక్ ఇవ్వకుండా లైవ్ టెలికాస్ట్ చేస్తాయి. ప్రజలు కూడా అన్ని పనులు మానేసి కేసీఆర్ స్పీచ్ వింటారు. యూట్యూబ్ ఛానళ్లలో కొన్ని వేల మంది చూస్తారు. అటువంటి ప్రజాదరణ పొందిన నేత ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలలో కనీసం ఒక సీటు కూడా దక్కించలేకపోయింది. దీంతో తీవ్ర నిరాశతో కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కానీ కేసీఆర్ మౌనంగా ఉన్నారు అంటే ఆ తర్వాత జరగబోయే సునామీని ఎవరు ఆపలేరు. రాష్ట్రంలో ఇప్పుడు హైడ్రా పేరు వింటే ప్రజలు హడలిపోతున్నారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో రేవంత్ సర్కారుకు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో మూసీ పరివాహిక ప్రాంత ప్రజలను వేరే చోటికి షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. దీంతో బగ్గుమన్న మూసీ సుందరీకరణ బాధితులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు కేసీఆర్ బయటకు వచ్చి మాకు న్యాయం జరిగేలా చూడాలని చెబుతున్నారు. రాముడి కోసం సీత ఎదురు చూస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కోసం ఎదురు చూస్తోంది అంటూ చెబుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు హరీష్ రావు, కేటీఆర్ బాధితులను కలిసి భరోసా ఇస్తానన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఒకటే చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఎప్పుడు బయటికి వస్తారు? కేసీఆర్ బాధితులకు భరోసా ఇచ్చేది ఎప్పుడు? అయితే తెలుసుకున్న సమాచారం మేరకు కేసీఆర్ అక్టోబర్ మొదటి వారంలో మూసీ నది సుందరీకరణ బాధితులకు అండగా నిలబడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కనుక బయటికి వస్తే మాత్రం పోరాటం మామూలుగా ఉండదు. మూసీ నది ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే దాకా వదిలిపెట్టరు. ఏది ఏమైనా కేసీఆర్ బయటకు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.